కోకాకోలా పెప్సీ, మా వెంకీ బాబు సెక్సీ. సో వెంకీ మామకి పెద్ద ఫ్యాన్ నేను. సో టాటో కూడా వెంకీ అని ఉంటుంది ఇక్కడ. అందరు హీరోల ఫ్యాన్స్ మన వెంకీ మామకు ఉంటారన్న. సైంధవ్ ఎలా ఉంది? కోకాకోలా పెప్సీ, మా వెంకీ బాబు సెక్సీ. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ అన్న. అసలు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువనే. మన వెంకటేష్ గారు నేచురల్ యాక్టింగ్ చేస్తారు. వెంకటేష్ అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరన్న. ఒక వే ఆఫ్ థింకింగ్లో ఒక యాక్టింగ్లో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా చూపించిన వెంకటేష్. క్లైమాక్స్ అన్న మళ్ళీ నాకు చెంటి మనీ ఇదేం సినిమా అన్న, రాజా ఆడియన్స్ ఏడ్చుకుంటారన్న. క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. నా భూతో నా భవిష్యత్ అట్లుంటుందన్న. వెంకీ కనిపించాడు. వింటేజ్ వెంకీ ఈజ్ బ్యాక్ అన్న. బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్. విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కాదు, సంక్రాంతి రాసుకోండి బాబుదే. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ అన్న. మెయిన్ థింగ్ మ్యూజిక్. మళ్ళీ ఇంకోటి డైరెక్టర్ అన్న శైలేష్ కోనేర్ గారి గురించి పెద్ద దండమన్న నీకు. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ టేకింగ్ అన్న. మళ్ళీ విలన్ని హిందీ నుంచి తెచ్చారు, కానీ ఇందులో పాయింట్ ఉంటుంది చూసినాం అన్న. ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. మస్ట్ వాచ్ ఇది. ఫ్యామిలీస్ కంపల్సరీ చూడాలి ఈ సంక్రాంతికి. అన్ని సినిమాలతో పాటు ఈ సినిమాని కూడా చూడండి, ఎందుకంటే మా వెంకటేష్ బాబు సినిమా బాగుంటుంది. ఎప్పటికీ జనాల కోసం తీస్తాడు ఆయన. ఎప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే కొత్తగా ట్రై చేస్తుంటాడు. కాబట్టి ఈ సినిమా పక్కా సంక్రాంతి విన్నర్. బ్రో సైంధవ్ ఎలా ఉంది అన్న? అందరికీ ఫ్యాన్స్ ఉంటారేమో అన్న, అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారేమో. అందరు హీరోల ఫ్యాన్స్ మన వెంకీ మామకు ఉంటారన్న. సో మళ్ళీ ఏడిపించేసిండు, మళ్ళీ సెంటిమెంట్తో వచ్చేసిండు. సో మొన్న ఏదో మన వెబ్ సిరీస్ తీసినని చాలా వరకు అయితే కాంట్రవర్సీలు వచ్చినాయి. సో చాలామంది తిట్టుకున్నారు. సో వాళ్ళందరికీ మళ్ళీ పాత వెంకటేష్, మళ్ళీ పాత వెంకీ వస్తే థియేటర్లో బొమ్మ పడితే ఎట్లుంటుందో అట్లుందన్న సినిమా. ఒక సెంటిమెంట్ కావచ్చు, ఒక మ్యూజిక్ కావచ్చు, అలా ఇక పాత వెంకన్న మీరే అర్థం చేసుకోండి అన్న ఒకప్పుడు ఎట్లున్నాయో. సో 75th ఫిలిం వెంకటేష్ది ఎలా ఉండాలో అంతకు మించే ఉందన్న సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాలి, థియేటర్లోనే చూడాలి. ఆ సెంటిమెంట్తో మళ్ళీ ఏడిపించేసి అన్నయ్య నేను ఏం చెప్పాను, ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడండి. వెంకీ మామకు దండమ్మ. సైంధవ్ ఎలా ఉంది? సైంధవ్ సినిమా సో ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. ఎంత ఎమోషనల్ మూవీ అంటే అంత ఎమోషనల్ మూవీ. సో వెంకీ మామ అయితే మళ్ళీ బ్యాక్ అయిపోయిండు. సో ఎందుకంటే మనకి ఓటీటీలో ఒక సినిమా వచ్చింది, రానా సినిమా వచ్చినప్పుడు అది ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో అంతకి మించి దీంట్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా మళ్ళీ వచ్చిందనమాట. సో వెంకీ మామకి పెద్ద ఫ్యాన్ నేను. సో టాటో కూడా వెంకీ అని ఉంటుంది ఇక్కడ. సో అంత పెద్ద ఫ్యాన్ అనమాట నేను వెంకీ మామకి. సో ఆయన సినిమా అనగానే ఎక్సైటింగ్తో వెయిట్ చేసే లేడీస్ ఎక్కువ ఉంటారు. సో ఈ సినిమా అందరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా మంచిగా ఉంది. యాక్షన్ ఒక రేంజ్లో ఉందన్న. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తాడు. ఫస్ట్ ఎంత సెంటిమెంట్గా చూపిస్తాడో అండ్ సెకండ్ హాఫ్లో అంత యాక్షన్ ఫైట్ సీన్స్ అయితే చూపిస్తారనమాట. మనకు ఈ సినిమాలో ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, దాంట్లో పెద్ద హీరో సినిమా ఉంది కాబట్టి డెఫినెట్లీ నిలబడుతుంది అన్న.